కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియన్ షిప్ ప్రమాదానికి గురైంది. మొదట ఓ పక్కకు ఒరిగిపోగా క్రమంగా అది పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఆందోళనకరమైన విషయం ఏంటంటే నౌకలోని 640 ఇంధన కంటైనర్లు అన్ని సముద్ర జలాలలో పడిపోయాయి. వాటి నుంచి చెమురు, ప్రమాదకర రసాయనాలు భారీగా లీక్ అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దాంతో సముద్రంలోకి వెళ్లవద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా జాలర్లను కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. చమురు తెట్టును కట్టడి చేయడానికి నౌకాదళం, భారత తీరరక్ష దళం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కేరళలోని విజిన్సమ్ పోర్టు నుంచి శుక్రవారం బయలుదేరిన ఈ లైబీరియా నౌక కొచ్చిన్కు చేరుకునే క్రమంలో 26 డిగ్రీల మేర ఒరిగి ప్రమాదానికి గురైంది. ఆదివారం ఉదయం ఓ పక్కకు ఒరిగి క్రమంగా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన నౌకలోని సిబ్బంది తీరంలో ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు 24 మంది సిబ్బందిని రక్షించింది. ఇక వారందరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే లీకైన చెమురుతెట్టు గంటకు 3 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తోందని అధికారులు తెలిపారు. మరోవైపు కొన్ని కంటైనర్లు తీరానికి కొట్టుకువస్తున్నాయి. కొచ్చి తీరంలో పోలీసులు, తీరరక్షక సిబ్బంది మోహరించారు. సముద్రంలోకి ఎవరూ దిగకుండా చర్యలు తీసుకున్నారు. నౌకలోని 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫెయిర్నెస్ ఆయిల్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అవన్నీ నీట మునగడం, రసాయనాలు నీటిలో కలవడంతో కాలుష్యం ఏర్పడుతోంది. ఏ మేరకు విస్తరించనుందన్న అంశంపై ఐసీజీ అంచనా వేస్తోంది. ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది సముద్రపు నీటితో చర్య జరిపి ప్రమాదకరమైన అసిటిలీన్ వాయువును తయారు చేస్తుంది. తీరానికి కనీసం 200 మీటర్ల దూరంలో ఉండాలని ప్రజలకు కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 180 మీటర్ల పొడవున్న ఆ నౌకలో ప్రమాదం సమయంలో మొత్తం 640 కంటైనర్లు ఉన్నాయి. అవన్నీ సముద్రంలో మునిగిపోయినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.